ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్లో హౌసెస్ అన్నమాట. మీరు హౌస్ తీసుకోవాలి అనుకుంటే చుట్టుపక్కల 4 ఇళ్ళు కొంచెం దగ్గరగా ఉన్నట్టు, మరీ దగ్గరగా కాదు, ఇల్లులు కొంచెం అక్కడక్కడ మనుషులు పక్కనే ఉన్నట్టు కలిసిమెలిసి ఉండే ఏరియాలోనే తీసుకోండి. ఓ అంత రిచ్ పోయేసి రిచ్ ఏరియా అంట ఇండివిజువల్ హౌసెస్ తీసుకోవద్దు. ఎందుకంటే పెద్ద సెక్యూరిటీ ఉండదన్నమాట. ఎవడు ఏడుకోడు ఏడవలసిందే అనమాట. ఓకేనా? నలుగురు కలిసిమెలిసి ఉండే ఏరియాలోనే ఇండివిజువల్ హౌసెస్ రెంట్కైనా కొనుక్కోవాలన్నా తీసుకోండి ఫ్రెండ్స్. మంచిగా షాప్స్ నియర్ బై ఉండేటట్టు తీసుకోండి. మళ్ళీ ఇబ్బందులు పాలు కాకుండా. వాటర్ ఫెసిలిటీ ఉందా అక్కడ, మెయిన్ వాటర్ ప్రాబ్లం అనేది లేని ఏరియాలోనే ఇల్లు తీసుకోండి. ఇంకా అపార్ట్మెంట్లోకి దూరేద్దాం. అపార్ట్మెంట్లలో అస్సలు ఇల్లు కొనపాకండి. కేవలం గాల్లో మేడలే కదా మనకి. ఆ అగ్గిపెట్టు కోసం మనం ఉండాలి. మిగతా అగ్గిపెట్టి ఇళ్లలో కొంచెం మన ఏదన్నా పడితే మాత్రం మీకు తెలిసిందే కదా. మా ఇంటి దగ్గర ఎందుకు పడింది ఈ హింసలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మన ఇళ్ళకి ఎవరెవరు వస్తున్నారని చెప్పేసి కౌంట్లు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. పేపర్ల మీద బుక్ ఒకటి పట్టుకొని ఇంతమంది ఈ టయాన్ని వచ్చేస్తారని చెప్పేసి రాసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఇప్పుడు ఇంటికి ఎవరన్నా వచ్చినా, ఒక అప్పులోడే వచ్చినా సరే, మనం అప్పులోని ఇంట్లో కూర్చోబెట్టి దూరేసామే అనుకోండి, వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చేసారు, తలుపు వేసింది, ఆడెవడో వచ్చాడు, ఇది ఒక హెడ్ఏక్ ఉంటుంది అనమాట. అప్పులోడు బయలుదేరి తిడతాడని చెప్పేసి ఈ మనిషి వచ్చి ఇంట్లో డోర్ వేసి కూర్చోబెట్టి వాడికి ఏదో మర్యాద చేసి ఎగస్ట్రాలు మాట్లాడకుండా ఏదో కొద్దిగా మర్యాద చేసేసి వాటర్ తాగుతారంటే అది తాగుతారంటే ఆ వచ్చినట్టు పోవడం తగ్గి డబ్బులు ఎప్పుడొకప్పుడు ఇచ్చేయండి అమ్మ, తొందరగా ఇచ్చేయండి అమ్మ, మాకు ఇబ్బంది ఉంది అని చెప్పేసి అంటారు అనమాట. అదే బయట నిలబెట్టి మాట్లాడాను పోకూడదు, అమ్మ నా కూతురు తింటా, బయట వాళ్ళందరూ ఇంటా, ఇలాంటి హెడ్ఏక్స్ ఉంటాయి అనమాట. మనకున్న ప్రైవసీ అంతా కోల్పోయి మనకంటూ ఒక రెస్పెక్ట్ అనేది మనం కోల్పోతాం ఫ్రెండ్స్. దయచేసి అపార్ట్మెంట్స్ అయితే కొనద్దు. ఇండివిజువల్ హౌసే బెస్ట్. ఓకేనా? ఇండివిజువల్ హౌసెస్లో ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళకి బిల్డప్ ఉన్నదన్నమాట. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బిల్డప్ ఎక్కువ ఫ్రెండ్స్. మాకే పెద్ద డబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఇంకా రెంట్కి చేరిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని ఒక ఆట ఆడుకుంటారు. అపార్ట్మెంట్లలో అద్దెపెట్లు కొన్నోళ్ళు ఓనర్స్. మనము అంటే ఆ రెంట్కున్న వాళ్ళకి ఆ ఓనర్ వల్ల సఫరింగ్ ఉండదు. చుట్టుపక్కల ఓనర్స్ ఉంటారు కదా కొందరు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ వల్ల టార్చర్ ఎక్కువ ఉంటుంది అనమాట. దట్స్ వై అపార్ట్మెంట్స్ అస్సలు కొనద్దు. అవి కూలిపోయినా మనకు గజమంత స్థలం రాదు. దయచేసి ఇండివిజువల్ హౌసెస్ కొనుక్కుంటే అవి కూలిపోయినా మన స్థలం మనకు ఉంటుంది, మన సెక్యూరిటీ మనం గుడి చేసుకుంటాం.